సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. అందం, ప్రతిభ, అదృష్టం అన్నీ ఉంటే తప్ప ఇక్కడ నెగ్గకు రావడం కష్టం. అయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడడానికి చాలామంది నెపో కిడ్స్ కష్టాలు పడుతున్నారు. అలానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలామంది నటీనటులు తమ ఫేస్ బాడీలో మార్పుల కోసం కాస్మోటిక్, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వింటూ ఉన్నాం. పైగా అప్పుడు ఇప్పుడు అంటూ వారి పాత కొత్త ఫోటోలను చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కొంతమంది నటీనటులు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటారంటూ ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు అంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇచ్చిన పాడ్కాస్ట్లో పలు విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలువురు స్టార్స్ అప్పుడు ఇప్పుడు ఫోటోలు చూపిస్తూ వీరు సర్జరీ చేయించారా అంటూ యాంకర్ అడిగారు. దీనికి చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ రాజశేఖర్. ముందుగా హీరో దుల్కర్ సల్మాన్ ఫోటో చూపించగా ఆయన ముక్కుకి ఖచ్చితంగా రేనోప్లాసీ అని చేయించి ఉంటారు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు డాక్టర్. అయితే ఎందుకంటే అంతకుముందు ఫోటోలో ఆయన ముక్కు కాస్త లావుగా ఉండగా ఇప్పుడు చాలా సూటిగా కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుందంటూ ఆయన ఫోటోలు చూసి చెప్పేశారు. అనంతరం అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలోని ఫోటో, ఇప్పటి లేటెస్ట్ పిక్ను చూపించి యాంకర్ అడిగారు. దీనికి కూడా చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు రాజశేఖర్. అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించారని బాగా తెలుస్తోందని, అలానే లిప్స్ కూడా తెలిసిపోతోందని, నోస్, లిప్స్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ జరిగిందని క్లియర్గా చెప్పేశారు. నా అవగాహన ప్రకారం సర్జరీ చేయించుండొచ్చంటూ డాక్టర్ అనేశారు. సో అలానే అమితాబ్ బచ్చన్, శోభితా ధూళిపాల కూడా ఫేస్లో మార్పుల కోసం పలు సర్జరీలు చేయించి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వీరితో పాటు పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా తమ ముక్కు బాగోలేదని, మూతి బాగోలేదంటూ తమ దగ్గరికి వస్తూ ఉంటారని, వారికి కూడా పలు సర్జరీలు, పిల్లర్స్ వంటి ట్రీట్మెంట్లు ఇచ్చినట్టుగా ఆయన తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ సర్జరీకి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతమంది గురించి డాక్టర్ చెప్పగా కేవలం బన్నీ వీడియోను మాత్రమే కట్ చేసి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు ఫైర్ అవుతూ వస్తున్నారు.